ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మొదటి వర్తమానం ద్వారా మాతో మాట్లాడారు. అవును తండ్రి, ఆది నుండి మా వెనక తిరిగింది మీరే. మనుషులుగా మేమైతే ఏ రోజు మిమ్మల్ని పట్టించుకోలేదు, కానీ ఆది నుండి మా వెనక తిరిగింది మీరే. లోకంలో ఉన్న విశ్వాసాల వల్లే వాటి చుట్టూ మేము తిరిగే పరిస్థితి నుంచి మా చుట్టూ మీరు తిరిగే ఒక గొప్ప ధన్యతలోకి మమ్మల్ని నడిపించారు తండ్రి. ఎల్లప్పుడూ మాతో ఉండుమని ప్రాధేయపడుతూ మరొక సందేశంలోకి మేము నడుచుచుండగా మీ కాపుదల ప్రసాదించమని తండ్రి. వినుచున్న మాటల్లో ఉన్న భావాలు తండ్రి మా హృదయాలను తాకి ఎల్లప్పుడూ ప్రభువా చెరగనటువంటి రీతిలో మా హృదయం మందు వాటిని భద్రం చేసుకునే ధన్యత మా అందరికీ కూడా ప్రసాదించుమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన సంఘమంతటికి మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మత్తయి సువార్తలో లాస్ట్ సండే మనం మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో 5, 6, 7 అధ్యాయంలో ఉన్న కొన్ని ఉపమానాలని మనం చూసాం. అయితే ఉపమానము అంటే ఏంటి, దేనిని మనం ఉపమానంగా తీసుకోవాలి అన్నదే మనకి క్లారిటీ రాలేదు. మత్తయి సువార్తలో ఆ క్లారిటీ మనం చదివిన కొండ మీద ప్రసంగంలో ఉపమానము అంటే ఏంటి అన్న దాని మీద క్లారిటీ రాలేదు మనకి. అంటే దేనిని ఉపమానంలో చేర్చాలి అనే విషయంలో. ఉదాహరణకి 7వ అధ్యాయంలో మనకు కనబడుతున్న కొన్ని వచనాలు. 6వ వచనం చదువుదాం. 6వ వచనం చదువుదాం. పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టకండి, మీ ముత్యాలను పందుల ఎదుట వేయకండి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. దీనిని ఉపమానంతో చేరిస్తే దీనిని చాలా చేర్చవలసి వస్తుంది అని 13వ వచనం 14వ వచనం కూడా అనుకున్నాం. అలాగే 10వ అధ్యాయానికి రండి. 10వ అధ్యాయము 16వ వచనం మరలా చదువుదాం. 10, 16. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులు, పావురములై నిష్కపటులై ఉండండి. మనుషులను గూర్చి జాగ్రత్త పడండి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టిందరు. ఇప్పుడు 16వ వచనంలో దీని సంగతి ఏంటి? 7వ అధ్యాయంలో మనం చూసి 7వ అధ్యాయంలో 6వ వచనాన్ని ఉపమానంలో చేర్చాలి అంటే 10వ అధ్యాయంలో ఉన్న 16వ వచనాన్ని కూడా చెప్పండి, ఉపమానంలో చేర్చాలా వద్దా? ఎలా ఉంది అక్కడ? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను, పావురం వలె. సేమ్ ఇక్కడ కూడా ఏం పోల్చి మాట్లాడుతున్నాడు? పందుల ముందు ముత్యాలు వేయకండి, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి. 7, 6 ఉపమానం అయితే 10, 16 ఏంటి? 10, 16 ఉపమానంగా చేర్చచ్చా? చేర్చాలా? 7, 6 చేర్చితే ఖచ్చితంగా 10, 16 కూడా చేర్చాలి. 7, 6 చేర్చకపోతే 10, 16 చేర్చాల్సిన పని లేదు. అయితే మరేంటవి? వాటిని ఉపమానాల్లో చేర్చకపోతే వాటిని ఏమనాలి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? అర్థమవుతుందా? దాన్ని చదువుతున్నప్పుడు ఇవన్నీ నాకు వస్తున్న డౌట్లు మీ ముందు పెడుతున్నాను. మీరు కూడా ఆలోచించండి. చదువుతున్నారు కనుక వాటిని ఉపమానాల్లో పెట్టాలా పెట్టకూడదా ఇంకా మనకి చాలా ఎదురవుతాయి. ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయం వరకు మనకు ఉపమానాలు కనబడతాయని చెప్పాను నేను మీకు. 25వ అధ్యాయం వరకు ఇలాంటివి చాలా తగులుతాయి. నేను అందుకే చెప్పాను, నా కంక్లూజన్ అంటూ ఒకటి ఉంటుంది, దాన్ని నేను మీకు గ్రూప్లో పెడతానని చెప్పాను. కాబట్టి ఇవన్నీ మీ చేత ఆలోచింపజేయడానికి మీ ముందు నేను పెడుతున్న ప్రశ్నలే. సో 7, 6 పెట్టినప్పుడు 10, 16 దానికి నన్ను కూడా చేర్చండి అందులో అని డిమాండ్ చేస్తుంది. 7, 6 వదిలేసామనుకోండి, మత్తయి సువార్త 7, 6, 10, 16ని మనం పట్టించుకోవాల్సిన పని, ఉపమానాల జాబితాలో పెట్టాల్సిన పని లేదు. సో దాన్ని అలాగే మైండ్లో పెట్టుకోండి. 7వ అధ్యాయం వరకు మొన్న ఆదివారం మన ప్రయాణం జరిగింది కనుక 8వ అధ్యాయం నుండి ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం నుండి ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో
మనకేమైనా ఉపమానాలు కనబడుతున్నాయా? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చదివిన వారు ఏమైనా కనబడుతున్నాయా? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉపమానాలు చెప్పాలి. చదివిన వారు ఉన్నాయి లేదా? 8వ అధ్యాయంలో ఉపమానం, స్వస్థతల గొడవ. తర్వాత నెక్స్ట్ మేబీ వీలుంటే నెక్స్ట్ సండే స్వస్థతలు, సూచక్రియలు, అద్భుతాలు. అసలు ఏంటి అద్భుతాలు అంటే ఏంటి, సూచక్రియలు అంటే ఏంటి, ఇవన్నీ మరలా మనం సండే ఆలోచించవచ్చు. 8వ అధ్యాయంలో మనకేమైనా కనబడుతుందా ఉపమానాలు అని అంటే నో, 8వ అధ్యాయంలో మనకి కనబడట్లేదు. 9వ అధ్యాయంలో కనబడుతున్నాయా? 9వ అధ్యాయంలో ఉపమానాలు కనబడుతున్నాయా? మరి చదివారు అని అంటే నాళ్ళు ఏం చదివారు బైబిల్ని? నేను అదే చెప్తున్నా, చదవడము అని అంటే ఒక బుక్ తీసుకుని ఆ అధ్యాయంలో ఏమున్నాయి, అసలు ఉపమానాలు ఉన్నాయా, అద్భుతాలు ఉన్నాయా, ప్రసంగాలు ఉన్నాయా, ఆ వ్యక్తులు ఎవరో, ఇవన్నీ మీకు డౌట్లు రావాలి. నేను అందుకే గ్రూప్ క్రియేట్ చేసి నా గ్రూప్లో పెట్టమంటున్నాను. మీరేం చదివినట్టుగా కనబడట్లేదు. మార్కు సువార్తకు వచ్చేసరికి మనకు 60 రోజులు టైం ఉంది. నేను అందుకే చెప్తున్నా, ఒక అధ్యాయాన్ని 3 రోజులు చదవడానికి టైం వస్తుంది. నమిలి దాన్ని ఇక ఎలా కావాలితే అలా చేసేయచ్చు మార్కు సువార్త. నేను కూడా డైలీ గ్రూప్లో నేను కూడా ఖచ్చితంగా టీచ్ చేస్తాను గ్రూప్లో. నాకున్న ఒత్తిడి వలన నేను మత్తయి సువార్త మీద స్టడీ సరిగ్గా మీకు సరైన ఫీడింగ్ నేను ఇవ్వలేకపోతున్నాను. ఖచ్చితంగా మార్కు సువార్త మీద అయితే మాత్రం డెఫినెట్లీ అది మర్చిపోకుండా మనం అప్పగించాలి అన్నట్టుగానే మార్కు సువార్త మీద మనం ఫీడింగ్ తీసుకోవచ్చు. అయితే మరి 9వ అధ్యాయంలో ఏమున్నాయి? ఉపమానం ఉందా లేదా అంటే ఇప్పుడు నేను చదివిన తర్వాత మీకు గుర్తొచ్చింది, ఉంది. 9వ అధ్యాయంలో ఉపమానం ఉంది. ఏంటా ఉపమానము అని అంటే 14వ వచనం నుంచి కనబడుతుంది. చూడండి ఎందుకు వచ్చింది 9వ అధ్యాయంలో ఉపమానం. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి కారణం ఏంటని ఆయనను అడుగగా. ఇప్పుడు అర్థమవుతుందా? యోహాను శిష్యులు ఎవరు ఉపవాసం చేస్తున్నారట చెప్పండి? యోహాను శిష్యులు పరిసయ్యుల శిష్యులు. మేము పరిసయ్యులం కూడా తరచుగా ఉపవాసం చేస్తున్నామని యోహాను శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. మరి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయట్లేదు? అసలు ఉపవాసం చేయొచ్చా, చేయకూడదా? నువ్వేం చెబుతావు ఉపవాసం గురించి? అదే కదా అడుగుతున్నారు వాళ్ళు. యోహాను శిష్యులు ఏమడుగుతున్నారు? ఆయన దగ్గరకు వచ్చట పరిసయ్యులు మేము తరచుగా ఉపవాసం చేస్తున్నాం, నీ శిష్యులు ఉపవాసం చేయట్లేదు, దీనికి ఏంటి కారణం? నువ్వు చేయొద్దని చెప్తున్నావా, చేయమని చెప్తున్నావా? ఉపవాసం గురించి కూడా పెద్ద కాంట్రవర్సరీ నడుస్తుంది. ఇంకా చెప్పాలి అని అంటే మన చర్చిలోనే పెద్ద గందరగోళం జరిగింది. ఈ మెసేజ్ విన్న తర్వాతే మనతో ఉన్న ఒక సహోదరుడు ఈ మెసేజ్ విన్న తర్వాతే ఇంకా ఆ తర్వాత వారి నుంచి చర్చకు వస్తాం మానేశాడు. నేను ఇది చెప్పాను ఈ ఉపమానం గురించి. ఆ తర్వాత నుంచి ఆ సహోదరుడు చర్చకు రావడం మానేసి వేరే పరిచర్యను తను చేసుకుంటున్నాడు. చాలా పెద్ద కాంట్రవర్సరీ ఉపవాసం గురించి. అయితే ఈ ఉపమానంలో చేయమని చెబుతున్నాడా, చేయొద్దని చెబుతున్నాడా? ఏమర్థమవుతుంది ఈ ఉపమానాన్ని మనం చదువుతున్నప్పుడు? అంటే ఖచ్చితంగా ఉపవాసము గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్నే చెప్పాడు. ఫస్ట్ పాయింట్ అది. ఉపమానాన్నే ఎత్తుకుంటున్నాడు ఆయన. ఉపవాసం గురించి చెప్పడానికి వాళ్ళకి ఏం చెప్తున్నాడో ఉపమానాన్నే చెబుతున్నాడు ఆయన. చూద్దాం, మనందరి ఆలోచనలో పక్కన పెడదాం. ఉపవాసం గురించి మాట్లాడుతూ మనందరి ఆలోచనలో పక్కన పెట్టి అసలు యేసుక్రీస్తు ఏం చెబుతున్నాడో చూద్దాం. 15వ వచనం. యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము. అంటే దాని అర్థం ఏంటి? ఉపవాసము చేతురు అని అంటే నా శిష్యులు కూడా ఉపవాసం చేస్తారు చెప్తున్నాడా లేదా? నా శిష్యులు కూడా చేస్తారు. అయితే ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అని అంటే పెండ్లి కుమారుడు వాళ్ళతో ఉన్నాడు. పెండ్లి కుమారుడు ఎవరో? యేసుక్రీస్తు వారు. నేను వాళ్ళతో ఉన్నాను.
సో నేను పెండ్లి కుమారుడిగా వాళ్ళతో ఉన్నప్పుడు పెండ్లింట్లో ఫాస్టింగ్ ఉంటుందా? పెళ్ళికి భోజనాలు పెడతారు కదండి, పెళ్ళికి ఎవరన్నా ఉపవాసం పెడతారా? అందరికీ ఇదేంటి లేఖ మీద శుభలేఖ మీద విందు అన్న కాలం ఉంటుంది. శుభలేఖ మీద విందు బంధు అనేసారు అనుకోండి, పెళ్ళికి పిలిచి ఏమంటారు? మనల్ని పిచ్చోళ్ళు అంటారు. ఆయన అదే చెప్తున్నాడు, నేను పెండ్లి కుమారుడిగా వాళ్ళతో ఉన్నాను గనుక విందులో ఉన్నారు వాళ్ళు. పెండ్లి ఇంట్లో బంధు లేదు విందుకి. సో నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఉపవాసము చేతురు అని అంటున్నాడా? చెప్పండి, చేయరు అంటున్నాడా? చేతురు, చేస్తారు, ఉపవాసము చేస్తారు. యేసుక్రీస్తు వారు ఉపవాసానికి వ్యతిరేకి కాదు. మనకి ఇంకా బలపరిచే మాట ఏంటి అని అంటే, కొండ మీద ప్రసంగంలో 6వ అధ్యాయంలో మరొక మాట ఆయన చెబుతాడు. ఏమని చెబుతాడు? శాస్త్రులకి పరిసయ్యులకి ఏమని చెబుతాడు ఉపవాసం గురించి? వెనక్కి రండి, మరలా చూసి ముందుకు వచ్చేద్దాం. ఎందుకనంటే ఈ గతకాలపు జ్ఞాపకాలు అన్నవి చాలా ప్రమాదం. సత్యాన్ని సత్యంలో చూడాలి తప్ప సత్యాన్ని వ్యక్తులతో ముడిపెట్టాము అని అంటే భయంకరమైన గొడవలు జరుగుతాయి, విడిపోతాం. సత్యాన్ని సత్యంలాగే చూడాలి. సత్యం ఏం చెప్పిందో అదే మనం చెయ్యాలి. అందుకే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు 6:16లో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మీరు ఉపవాసం చేసేటప్పుడు వేషధారుల వలె దుఃఖముఖలై ఉండకండి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు అట తమ ముఖములను వికారము చేసుకుంటారు, వారు తమ ఫలము పొంది ఉన్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఈ బ్యాచ్ అంతా పరిసయ్యులు. అంటే వాళ్ళు ఎలా ఉంటారనంటే ఉపవాసము చేస్తున్నారని చూడగానే మనం గుర్తుపెట్టేస్తామట. ఎవరినే? ఈ పరిసయ్యుల్ని. అంటే వాళ్ళు సంతలో రద్దీగా ఉండే వీధుల్లో వాళ్ళు కనబడుతూ తిరుగుతున్నట. వ్యాఖ్యానకర్తలు ఏం చెప్తారనంటే వాళ్ళు డల్గా ఉండేవారట. ఎవరో? పరిసయ్యులు. ముఖం వికారంగా పెట్టుకునేవారట. నాలాంటి వాడు వెళ్ళి ఒరే ఎందుకురా డల్గా ఉన్నాయన్నా, జ్వరం వచ్చిందిరా అని అడిగితాడు. అంటాడట లేదు లేదు నేను ఈరోజు ఉపవాసం చేస్తున్నాను అంటే ఆడి గిల్లేంట్లోనా నేను ఎంతో భక్తిపరుణ్ణని అవతలోడు ఏమనుకోవాలి? అయ్యి బాబు వీడు కాబట్టి ఈరోజు తలంటుకుని ఉపవాసం చేస్తున్నాడు, నేను కాబట్టి ఇలాగా సంతల్లో తిరుగుతున్నాను అని అనుకోవాలి అని మనుషుల మెప్పు కోరుకునే విధంగా ఈ వేషధారులు ఉండేవారు ఉపవాసం చేసేటప్పుడు. ఇప్పుడు ఆయన నిజంగా ఉపవాసానికి యేసు వ్యతిరేకే అయితే, క్రీస్తు వ్యతిరేక అయితే, ఓ ఎదవల్లాగా ఆడి చేసేది తప్పే, నువ్వు చేసేది తప్ప, ఆతలకు పోయి ఏం చేయండి, ఉపవాసాలు గట్ట బంద్ చేయండి, యెషయా చెప్పినట్టుగానే చెయ్యండి అని చెప్పాలా? అక్కర్లేదు. అక్కడ యెషయా చెప్పినట్టు అని అనాలా? యెషయా ఏం చెప్పాడు? యెషయా గారికి ఇష్టమైన ఉపవాసం, దేవుడికి ఇష్టమైన ఉపవాసం తీయండి అన్నమాట. ఎందుకనంటే ప్రతి చోట యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలు ముఖ్యంగా మత్తయిలో ఏం కోట్ చేశాడు? ప్రవక్త చెప్పినట్టు అన్నాడా లేదా? మత్తయ్య గారు చెప్తున్నాడు నిజంగా యేసుక్రీస్తు వారు ఉపవాసానికి వ్యతిరేకి అయితే మనం అనుకుంటున్నట్టుగా ఆయన ఏమనాలి? యెషయా చెప్పినట్టు మీరు చెయ్యండి అనాలి. ఇక్కడ యోహాను శిష్యుల దగ్గర అయినా అనాలి, కొండ మీద ప్రసంగంలో అయినా అనాలి ఆయన ఉపవాసానికి వ్యతిరేక అయితే. కానీ ఆయన అక్కడ ఏమంటున్నాడు? యెషయా గ్రంథంలో చూడండి, ఇదే కదా ఆయనకి ఇష్టమైన ఉపవాసం అంటాడు. ఏది? చూడండి, మీ ఆహారాన్ని 58వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఉపవాసం అంటే ఏంటి అని అంటే మనం తీసుకునే టెర్మినాలజీ. మీ ఆహారాన్ని ఆకలి కొనిన వారికి పెట్టండి, నీ రక్త సంబంధికి ముఖాన్ని తప్పించకుండా ఉండు. బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడం. అంటే ఏం చెప్తున్నాడు ఆయన? బట్టలు లేని వాళ్ళకి బట్టలు, ఇది నాకు ఇష్టమైన ఉపవాసం. నీ ఫ్యామిలీతో సమాధానంగా ఉండు, ఇది నాకు ఇష్టమైన ఉపవాసం. అంటే దాని అర్థం ఏంటి అని అంటే కడుపు మార్చుకోవద్దు అని చెప్పట్లేదు అక్కడ. కడుపు మార్చుకోవద్దు అని చెప్పట్లేదు అక్కడ. ఇది చెయ్యి అని చెప్తున్నాడు. దేంతో పాటు దేన్ని చెయ్యాలి? కడుపును మార్చుకున్నప్పుడు ఉపవాసము చేసేటప్పుడు అసలు టెస్ట్ ఏంటి? 58వ అధ్యాయంలో మరలా ఇక్కడికి వచ్చేద్దాం, మరలా త్వరగా ఒకసారి చూద్దాం గ్రంథం ఏం చెప్పిందో. అది మనకి ప్రాముఖ్యం. వ్యక్తులు మనకి కొలత కాదు, మనకి వాక్యమే కొలత, సత్యమే కొలత. వ్యక్తులను మనం మైండ్లో పెట్టుకుంటే గనక ఖచ్చితంగా సత్యానికి మనం దూరం అవుతాం. గనక సత్యము స్వేచ్ఛగానే ఆలోచించాలి. గనక యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో టెస్ట్ ఏంటి అని అంటే
అసలు చెప్తున్నాడు చూడండి 3వ వచనం నుంచి. మీరు ఉపవాసం ఉన్నప్పుడు నీవెందుకు చూడవో, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకుంటున్నప్పుడు నీవెందుకు లక్ష్య పెట్టవో. ఆయాసపరుచుకుంటున్నారంటే కడుపు మార్చుకుంటున్నారా లేదా? ప్రాణాలను ఆయాసపరుచుకోవడం అని అంటే కడుపు మార్చుకుంటున్నట్టే కదా. ప్రాణాలను ఆయాసపరుచుకుంటున్నావు అంటే ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చూడవు, మా ప్రాణాలను మేము ఆయాసపరుచుకుంటున్నప్పుడు నీవెందుకు లక్ష్య పెట్టవు. మోషే ఉపవాసాన్ని కనుక ఫాలో అవుతే వాళ్ళు ఎన్ని రోజులు ఉపవాసం చేయాలి? 40 రోజులు చేయాలి. వాళ్ళు ఉపవాసం చేసే స్టైల్ ఎలా ఉండేది? బూడిద రాసుకుని, యోబు ఉన్నాడు బూడిద రాసుకుని, అలాగే కొంతమంది భక్తులు ఉన్నారు బూడిద రాసుకుని, బూడిదలో కూర్చుని గోనెపట్ట కట్టుకుని. దీన్ని ఏమనాలి? ప్రాణాలను ఆయాసపరుచుకుంటున్నారా కాదా? ఆయాసపరుచుకుంటున్నారు. మనకులాగా ఏసీ రూమ్లో కాదు ఉపవాసం వాళ్ళది. ఎలా చేసేవారట? బూడిద పరుచుకుని, గోనెపట్ట కట్టుకుని, బూడిద నెత్తి మీద వేసుకుని ఎండలో కూర్చుని ఉపవాసం చేసేవారు వాళ్ళు. ఇప్పుడు ఇదంతా ఏంటంటే ప్రాణాలను ఆయాసపరుచుకున్నట్టే కాదా? ప్రాణాలను ఆయాసపరుచుకునేవారు. ఆ తరహా ఉపవాసం చేసేటప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, మేము ఇంత కష్టపడుతున్నాం, మేము ఇంత ఎండలో ఉన్నాం, ఇలాంటి గోనులు కట్టుకుంటున్నాం, మేము ఇలాంటి బూడిద చల్లుకుంటున్నాం, మేము నువ్వెందుకు మమ్మల్ని చూడవు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే కడుపు మార్చుకుని కూర్చుని ధర్నా చేస్తే నువ్వు చూడాలి అన్నదే వీళ్ళ ఒపీనియన్. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో, నువ్వు కడుపు మార్చుకుని కూర్చుని ధర్నా చేస్తే నీ వంక చూడండి రా అబ్బాయి. నువ్వు ఒకవేళ అదే ఫిక్స్ అయితే నాకు ఇష్టమైంది ఇది, అక్కడ చెప్పేది అది. నువ్వు ఒకవేళ అదే ఫిక్స్ అయితే నాకు ఇష్టమైంది ఇది, నువ్వు దానికి ఫిక్స్ అవుతున్నావు కాబట్టి నాకు ఇష్టమైంది ఇది అంటే నువ్వు దీన్ని వదిలేసి దానికి ఫిక్స్ అయ్యావు కాబట్టి నాకు ఇష్టమైంది ఇది అని చెప్తున్నాడు. అందుకే కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారు ఉపవాసం చెయ్యండి అని చెప్పాడు తప్ప ఎక్కడ సందర్భాన్ని బట్టి వాళ్ళతో ఇదే నాకు ఇష్టమైన ఉపవాసం అని ఎందుకు అన్నాడో వీళ్ళ కడుపు మార్చుకుని దేవుణ్ణి డిమాండ్ చేస్తున్నారు. టెస్ట్ మనకు అర్థం కాకపోతే ఈ పై ముక్క తీసేసి మనం ఇదే నాకు ఇష్టమైన ఉపవాసం అని ఆ ముక్కోటి పట్టుకున్నాము అని అంటే మరి కొత్త నిబంధనలో ఉపవాసం చేసిన చరిత్ర అంతా ఏమైపోద్ది? వాళ్ళంతా ఎర్రోళ్ళు అయిపోరా, వాళ్ళంతా పిచ్చోళ్ళు అయిపోరా, వాళ్ళంతా తెంగరోళ్ళు అయిపోరా. కాబట్టి సందర్భం చాలా ముఖ్యం బైబిల్ని మనం ఆలోచించేటప్పుడు. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే 4వ వచనం చెప్తున్నాడు చూడండి. 3వ వచనంలో మీ ప్రాణాలను మీరు ఆయాసపరుచుకుంటగా నీవెందుకు లక్ష్య పెట్టమని అంటున్నారు. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేస్తారు, మీ పనివారి చేత కఠినమైన పని చేస్తారు. ఈడు ఉపవాసం ఉంటాడో పనుడిని ఎలా చూస్తాడట? మరి తప్ప రైట్ అది? దేవుడు ఒప్పుకుంటాడు దాన్ని? ఈడు మాత్రం గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని ప్రాణాలని ఆయాసపరుచుకుంటూ బయట ఉండి పనోడిని ఎలా చూస్తున్నాడో కఠినంగా చూస్తున్నాడు. పనోడిని మంచి యజమానిగా ఉండాలి. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? పనివారి ఎడల ఒక మంచి యజమానిగా ఉండాలి. ఈడు ఉపవాసం ఉంటున్నాడు, బిల్డప్లు ఇస్తున్నాడు, పనోడిని మాత్రం రక్తం పీల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి? నీ పనోడిని నువ్వు ప్రేమించకుండా నువ్వు ఉపవాసం ఉండి నన్ను డిమాండ్ చేస్తున్నావు ఏంటి? అదే అడుగుతున్నాడు ఆయన. నీ పనోడిని నువ్వు ప్రేమించకుండా నన్ను ఎందుకు డిమాండ్ చేస్తున్నావు? ఇంకా మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. భార్యాభర్తలు ఇద్దరు కొట్టేసుకుంటారట, ఇద్దరు వెళ్ళి బూడిదలో కూర్చుంటారట. ఎంత బాగుందో చూడండి. అంతే కదా? మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. ఎంత బాగుందో చూడండి. ఒకడంటే ఒకడికి పడదో చచ్చంతా ఉపవాసం ఉన్నారట. సంఘానికి కాపరికి పెద్దలకే పడదో, కాపరి ఉపవాసం ఉండి పెద్ద ఉపవాసం ఉంటే దేవుడు అదే అడుగుతున్నాడు. ఎవరినరా మీరు ఎర్రోళ్ళని చేస్తున్నారో? నన్ను ఎర్రోని చేస్తున్నారా? మీరు నన్ను పిచ్చోని చేస్తున్నారా? ప్రేమగా ఉండండి అని చెప్పిన ఆ ఆజ్ఞని పక్కన పెట్టి నన్ను పిచ్చోని చేస్తున్నారా అని అడుగుతున్నాడు అక్కడ. ఆ టెస్ట్ అది. ఆ ఉపవాసం ఉంటున్నారు. మీ కంఠధ్వని పరమునకు వినబడినప్పుడు మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు, ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అంటే ఏంటి? కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు అంటే ఒక పశ్చాత్తాపం లేకుండా, బాధ హృదయం లేకుండా, ఏడుపు లేకుండా, పాపం గురించిన చింత లేకుండా, ఆయన దగ్గర తగ్గింపు లేకుండా, చేసిన పాపాల మీద ఒక చింత లేకుండా, ఆ కంఠస్వరమే లేకుండా ఉపవాసం ఉంటున్నారు. ఇది నాకు అనుకూలమా చెప్పండి? ఇలాంటిది దేవుడు కోరుకుంటున్నాడా? ఆయన ఇది వద్దని చెప్పి ఇది నాకు ఇష్టమని చెప్తున్నాడు. ఎప్పుడు ఎవరితో? దాన్ని చేస్తూ డిమాండ్ చేస్తున్న వాళ్ళతో చెప్తున్నాడు. అది అందరికీ చెప్పట్లేదు సార్వత్రికంగా. ఒకవేళ ఇదే నిజమైతే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఏమనాలి? కొండ మీద ప్రసంగంలో యెషయా చెప్పినట్టు మీరు
ఉపవాసము చేయకండి. యెషయా చెప్పినట్టు ఇదే చేయండి. యోహాను శిష్యులు అడిగారు వచ్చి 8వ అధ్యాయంలో, అప్పుడు ఏమని చెప్పాలి? 9వ అధ్యాయంలో యెషయా చెప్పినట్టు మీరు ఎలా చేయండి. ఎన్ని చెప్పాడు అలాగా? ప్రవక్తలు చెప్పినట్టు అని ఎన్ని చెప్పాడు అలాగా? ప్రారంభం నుండి మత్తయి సువార్తలో ఈరోజు గ్రూప్లో పెట్టాను. నేను మీకు ఎన్ని పెట్టాను గ్రూప్లో? సుమారు 70 పైనే పెట్టాను ప్రవచనాలు. పాత నిబంధనలో ప్రవచనాలు ఎన్నో పెట్టాను నేను మీకు. మరి ఎందుకు యేసుక్రీస్తు వారు ఆ ఉపవాసాన్ని అక్కడ ఖండించట్లేదు? మనం ఎందుకు ఖండిస్తున్నాం ఉపవాసాన్ని? మనం ఎందుకు కడుపు మార్చుకోకూడదని చెప్తున్నాం? ఎందుకు అతి తెలివితేటలు మనకే? అందుకే వాక్యాన్ని వాక్యంగా ఆలోచించాలి. వాక్యాన్ని వ్యక్తులను మైండ్లో పెట్టుకుని, వ్యవస్థలను మైండ్లో పెట్టుకుని ఆలోచిస్తే వాక్యము అర్థము కాదు. న్యూట్రల్ మైండ్తో వాక్యాన్ని ఆలోచించినప్పుడు దీనికి నేనేం సమాధానం చెప్పాలన్న ప్రశ్న మన ముందుకు వస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు స్వేచ్ఛగా 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన ఏం చెబుతున్నాడో ఒకసారి చూడండి. ఈ ముఖాలు మార్చుకుని వేషధారులుగా బతుకుతున్న వాళ్ళకి ఏమని చెప్తున్నాడో చూడండి. ఆయన ఏమని చెప్తున్నాడో 16వ వచనంలో, వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు చేయమని చెప్తున్నాడా వద్దని చెప్తున్నాడా? మరి మనమేంటో ఉపవాసం తప్పు అంటాం, కడుపు మార్చుకున్నాడు ఎర్రోడు అంటాం, కడుపు మార్చుకున్నాడు అజ్ఞానం అంటాం, కడుపు మార్చుకోండి అని చెప్పే ప్రసంగాలు అసత్యంలోకి వెళ్ళిపోయామంటాం, బోధ మార్చేసామంటాం. మనకు పిచ్చా? ప్రభువుకు పిచ్చా? పిచ్చ ఎవరికి పడుతుంది? అది ఆలోచించుకోవాలి. బోధ మార్చడం కాదు, బోధ సరి చేసుకోవాలి. అందుకే నేను చెప్తున్నా, టెస్ట్ ఏముంది? ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు ఉపవాసం చేయాలనుకుంటే రహస్యంగా చూసే నీ తండ్రి దగ్గరికి వెళ్ళు, తలంటుకో, ఉపవాసం ఉండు. అప్పుడు నీ తండ్రి నీకు గదిలోకి వెళ్ళు అంటే బోరోదకో, అసలు కొట్టకో, ఉపవాసం అని అడ్డింగి పెట్టుకో. అది ఒకవేళ భార్యకి తెలుసు కాబట్టి, వంట వండాలి కాబట్టి చెప్పుకుంటే భార్యకి, ఫ్యామిలీకి అంతవరకే. దాన్ని మరలా ఇంకొకటికి తెలియడానికి వీలు లేదు. వీళ్ళ చేస్తున్నట్టుగా నువ్వు బయటకు వచ్చి భక్తి విషయంలో బిల్డప్లు ఇవ్వకో. వాళ్ళ ప్రతిఫలాన్ని ఏం చేసుకున్నారట? ఏంటి ఆడు పొందుకున్న ప్రతిఫలం? నాబోటోడు ఏం భక్తుడు రా, నీలాంటి భక్తి నేను చేయలేకపోతున్నాను రా అని అంటాను చూసారా, ఆడికి అదే మిగులుద్ది. ఆడు పొందుకున్న ప్రతిఫలం ఏంటి? అదే. దేవుడి దగ్గర నుంచి ఆడికి ఏమీ రాదు. కాబట్టి ఆడికి ప్రతిఫలం వచ్చేసింది. నీకు ప్రతిఫలం కావాలి అంటే ఆ వేషధారణ మానేసి ఉపవాసము చెయ్యి. మరి కొండ మీద ప్రసంగంలో ఉపవాసం చేయమని చెప్తున్న ఈయన తన శిష్యుల్ని చేయమంటాడా చేయొద్దంటాడా? చేయమనే అంటాడు. అక్కడ యోహాను మనం చదువుకున్న టెస్ట్లోకి ఇప్పుడు రండి, 9వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు 9వ అధ్యాయంలోకి రండి. అక్కడ ఏం చెప్తున్నాడో, ఏమని చెప్తున్నాడో, పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఉపవాసము చేతురు, నా శిష్యులు కూడా చేతురు అని మాట్లాడుతూ అక్కడ చెబుతున్నాడు. ఉపవాసము ఎలా చేయాలో చెప్పడానికి ఉపమానాన్ని వాడాడు. ఏంటా ఉపమానము అని అంటే, ఎవడును పాత బట్టకు కొత్త మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరుచును, చినుగు మరీ ఎక్కువను. ఇంతకీ పాత బట్ట ఏంటి, కొత్త బట్ట ఏంటి? ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడట, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును కానీ చినుగు మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము పొయ్యరు, పోసిన ఎడల తిత్తులు పగిలి ద్రాక్ష రసము కారిపోను, తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్ష రసము కొత్త తిత్తుల్లో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని వారితో చెప్పెను. ఇప్పుడు అడిగింది ఎవరో? యోహాను శిష్యులు అడుగుతున్నారు. ఎవరిని చూపిస్తున్నారో? పరిసయ్యుల్ని చూపిస్తున్నారు. పరిసయ్యులు మేము తరచుగా ఉపవాసం చేస్తున్నాం, మరి నీ శిష్యులు ఎందుకు చేయరు అని అంటే, ఇప్పుడు ఆయన చెబుతున్నాడో, మీరు ఒక సాంప్రదాయమైన ఉపవాసానికే అలవాటు పడిపోయారు. ఎవరో పరిసయ్యులు ఒక సాంప్రదాయమైన ఉపవాసానికి. అందుకే పరిసయ్యుడు లోకా 18లో యేసుక్రీస్తు వారు చెబుతాడు. పరిసయ్యుడు ఏమంటాడు అక్కడ? నేను ఉపవాసం ఉన్నాను కదా అంటే, ఉపవాసాన్ని కూడా అతను ఏం చేస్తున్నాడో భక్తిలో లెక్కించుకుంటున్నాడు. ఉపవాసము కూడా భక్తికి కొలతగా చూసుకుంటున్నాడు. ఉపవాసం భక్తికి కొలత కాదండి.
ఉపవాసము చేసి మేలు వస్తుంది అన్న ఆ దరిద్రపు ఆలోచనతో మనం ఉండకూడదు. ఉపవాసం ఎందుకు చేయాలంటే ఆయనతో మరింత సహవాసం కొరకు, దేవునితో మన బాండింగ్ పెంచుకోవడం కొరకు, మన బలహీనతలు చంపుకోవడం కొరకు, ఏడవడం కొరకు, ఆయనతో మన బంధాన్ని ఇంకా పెంచుకోవడం కొరకు ఉపవాసం. అంతే తప్ప కారు కొనుక్కోవడానికో, లేకపోతే మేడ కట్టుకోవడానికో, పెళ్ళిళ్ళు చేసుకోవడానికో ఈ దిక్కుమాలిన కార్యాలకు ఉపవాసాలు చెయ్యకూడదు. వేషధారణ అది పాత ఓల్డ్ ఎవరు తెచ్చేశారు? పరిసయ్యులు తెచ్చేశారు ఆ బాపత ఉపవాసాలు. సో ఈయన ఏం చెప్తున్నాడంటే ఉపవాసము చేస్తారో కానీ మీ చేసిన ఆ పనికి మాలిన భావజాలంలో ఉపవాసం చేయరు. అంటే మీ విధానంలో ఉపవాసం చేయరు. మీదేంటి? పాత బట్ట. మా వాళ్ళు చేసేదేంటి? కొత్తదే. మీదేంటి? పాత తిత్తి. మా వాళ్ళు చేసేదేంటి? కొత్త ద్రాక్షరసం. కాబట్టి మీ తిత్తుల్లో మాది పోస్తే ఏమైపోద్ది? అది అక్కడ అది చెప్తున్నాడు ఆయన. అది చెబుతూ ఏం చెప్తున్నాడంటే ఒక కొత్త ఉపవాస విధానాన్ని చూపించాడు. అందుకే అపోస్తలుల కార్యాల్లో ఉపవాసం ఎక్కడ చేశారు అని అంటే అపోస్తలు కొన్ని పర్టికులర్ సందర్భాల్లో ఉపవాసం చేశారు. అపోస్తలు ఉపవాసం ఏ రోజు ఉన్నారు అని అంటే శుక్రవారం కాదు. సంఘాలకు నేను చెప్తున్నా, ఆనవాయితీగా చేసే ఉపవాసం అపోస్తలు చేయలేదు. ఆనవాయితీగా చేసే ఉపవాసం బుధవారం చేయలేదు. ఆనవాయితీ ఉపవాసాలు వాళ్ళు చేయలేదు. మరి ఉపవాసం వాళ్ళు ఎప్పుడు ఉన్నారు అని అంటే కొన్ని పర్టికులర్ ఈవెంట్స్లో వారు ఉపవాసం ఉండి చేశారు. ఏంటి ఆ ఈవెంట్స్ అని అంటే అపోస్తలుల కార్యాల్లో కనబడతాయి. చూడండి, వారు ఉపవాసం చేసినట్టుగా అపోస్తలుల కార్యాల్లో మనకు కనబడతాయి. లాస్ట్ నేను చెప్పిన ఆ అంశంలో మీకు 2 సందర్భాలు చూపించాను. 2 చాలా కీలకమైన సందర్భాల్లో వారు ఉపవాసం ఉన్నారు. 13వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 1వ వచనం. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుమయోను, కూరేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన ఏరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకించుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. పౌలు మొట్టమొదటిసారిగా సేవకు వెళ్తున్నప్పుడు సంఘం ఏం చేసింది? ఉపవాసం ఉండి చెప్పండి ప్రార్థన చేసి సేవకు పంపారు. అది పర్టికులర్ ఈవెంట్. అది ఆయన దేవుని రాజ్యం కట్టడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు దేవుని రాజ్యం కట్టడానికి ఆయన వెళ్ళేటప్పుడు ఆయన గురించి సంఘం ఉపవాసం ఉండి దేవునితో మొరపెడుతూ నీ బిడ్డ వెళ్తున్నాడు అని ఉపవాసం ఉండట, నీ బిడ్డను నువ్వు చూడు అని దేవుని మనసు వారి మనసు కలుపుకుని అక్కడ వారు ప్రార్థన చేసి ఆయన్ని పంపారు. అక్కడికి ప్రత్యేకమైన కొన్ని ఈవెంట్లు. ఏ ఈవెంట్లు అంటే దైవ చిత్తానుసారమైన కార్యక్రమాలు నెరవేర్పు కొరకు ఏ తరంలో వారైనా ఏ భక్తులైనా కడుపు మార్చుకుని ఉపవాసము ఉండడంలో తప్పు లేదు. బైబిల్ దాన్ని తప్పని చెప్పలేదు. ఒకవేళ అది తప్పు అని ఎవరైనా బోధిస్తే గుర్తుపెట్టుకోండి, అదే దెయ్యాల బోధ. ఇంక అంతకు మించి మనం లోతుకెళ్ళడం అనవసరం. ఇది తప్పు అని కానీ దీన్ని బోధించేవారిని ఎద్దేవా చేసేవారు కానీ వాళ్ళు ఎవరు అని అంటే దెయ్యాల బోధకులు. అందుకే అందులో ఇంకా అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. అలాగని శుక్రవారం చాలామంది ఆనవాయితీకి వెళ్ళిపోతారు. ఎవరో మనోళ్ళు స్త్రీలు ఇలా బైబిల్ పట్టుకుని తెల్లబట్టలు కట్టుకుని తలంటేసుకుని శుభ్రంగా 10 గంటలకు తయారై వెళ్ళిపోతారు. ఇది తప్పే. వద్దండము తప్పే, ఆనవాయితీగా చేయడం కూడా తప్పే. వద్దని చెప్పడము తప్పే, ఆనవాయితీగా చేయడం కూడా తప్పే. మరి ఏది రైటు అని అంటే దేవుని చిత్తానుసారంగా ఒక ప్రత్యేకమైన ఈవెంట్కి ఒక రోజు నిర్ణయించుకుని సంఘము చేసిన, వ్యక్తిగతంగా చేసిన అది వాక్యానుసారమైన ఉపవాసం. అందుకే మనం ఎప్పుడో చర్చ కట్టే ముందు చేసాం. మరలా నేను చెప్పానా? నేను చెప్పలేదు. కానీ ఈ మధ్యన కొన్ని సమస్యలు వస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది దేవుని చిత్తము కొరకు అవి జరగడం కొరకు ఉపవాసము చేయడంలో సంఘము తప్పు లేదు. అందుకే మన సంఘానికి శుక్రవారం అనేసరికి ఉపవాస ప్రార్థన అన్నదే మన క్యాలెండర్లో ఎప్పటికే రాకూడదు కూడా. ఒకవేళ అది అలా వచ్చింది అని అంటే గుర్తుపెట్టుకోండి, మత శాఖల్లో మనం కూడా
కలిసిపోయినట్టే. కాబట్టి ఉపవాసం అన్నదే ఒక రోజు నిర్ణయించుకుని చేసేది కాదు, ఒక పర్టికులర్ ఈవెంట్ వచ్చినప్పుడు కంపల్సరీ దేవుని ముందు మనం చేసేది. కాబట్టి ప్రతి శుక్రవారం ఒకవేళ మనం చెయ్యాలి అని అనుకుంటే కనుక లోకం చేసినట్టుగా, మత శాఖలు చేసినట్టుగా దాని కొరకు కాదు. దేని కొరకు? దేవుని చిత్తము కొరకు, దేవుని రాజ్యము కట్టడం కొరకు, దీని కొరకు ఉపవాసము మనం ఉన్నా తప్పులేదు. మరి గదిలోకి వెళ్ళి ఉండమన్నాడు కదంటే అది నీ వ్యక్తిగతం, నీ వ్యక్తిగతం. అది నీదేదో బలహీనత ఉందే, నీ బలహీనతలో నువ్వేదో పాపం చేసి ఉండొచ్చు, అది నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది, దేవునితో సమాధాన పడాలి, వెంటనే ఏం చేయొచ్చు? ఏ రోజైనా పర్లేదు, అది దేవునితో సమాధాన పడు, తప్పే ఉందానికి. ఆయనే చెప్తున్నాడు కదా, ఆయనే చెప్తున్నాడు కదా. ఇది నిరాహార దీక్ష అనుకుంటే నీ మూర్ఖత్వం అవుతుంది. అది ఏది నిరాహార దీక్ష? వేషధారణ నిరాహార దీక్ష. పశ్చాత్తాపం నిరాహార దీక్ష ఎలాగవుద్ది? వేషధారణ నిరాహార దీక్ష అవుద్ది. ఎస్ అను, మత శాఖలో చేస్తున్నారు, అది వేషధారణ, దాన్ని నన్ను తప్పులేదు. యథార్థంగా ఒకడు పశ్చాత్తాపడి దేవుని ముందు సమాధాన పడుతున్నప్పుడు దీన్ని కూడా నువ్వు నిరాహార దీక్ష అని పోలుస్తున్నావు అంటే బైబిల్లో నీకు ఆలు కూడా రాలేదు, అర్థం కాలేదు బైబిల్ నీకు. కాబట్టి దీన్ని నిరాహార దీక్షగా అనడానికి వీలు లేదండి. ఒకడు తప్పు చేశాడు, ఏదో పాపంలో పడ్డాడో, ఆ రోజు తల అంటుకుని దేవునితో సమాధాన పడ్డానికి ఆడు ఎన్నుకున్న మార్గం అది. తప్పే ఉందో దానికి? క్షమించమని అడగడానికి తప్పే ఉందే? దేవునితో బంధం పెంచుకుంటున్నాడు, వాక్యం చదువుతున్నాడు, అర్థం కావట్లేదు, నాకు అర్థం కావాలని ఆయన ముందు అడగడంలో తప్పే ఉంది. సో ఉపవాసం వ్యక్తిగతంగా చేయడము తప్పులేదు, సంఘముగా చేయడము తప్పులేదు. వాక్యం ఎక్కడా తప్పని చెప్పలేదు. పౌలు కూడా ఒక సందర్భంలో అంటాడు, నేను ఉపవాసము ఉన్నాను అంటాడు ఆయన కూడా. సో అపోస్తలులు చేశారు, తర్వాత పౌలు చేశాడు, ఆదిమ సంఘము కూడా ఉపవాసము ఉన్నట్టుగా మనకే చరిత్ర చూపిస్తుంది. కనుక యేసుక్రీస్తు వారే ఈ ఉపమానము ద్వారా ఉపవాసము చేయొచ్చనే బోధిస్తున్నారు. అయితే ఎవరు అక్కడ శ్రోతలు చెప్పండి? ఎవరు అక్కడ శ్రోతలు? యోహాను శిష్యులు అడిగారు. అడిగింది ఎవరు? ఆయన్ని టచ్ చేసింది వాళ్ళే కదా. 9వ అధ్యాయం ఒకసారి రండి, 9వ అధ్యాయానికి వచ్చండి ఒకసారి. చూసారా శ్రోతలు ఎవరు అక్కడ? ఆయన దగ్గరకు వచ్చి, మరి ఎక్కడున్నాడు ఈయన? చెప్పండి, ఎక్కడున్నాడు ఈయన? అప్పటికే కొండ మీద ప్రసంగం జరుగుతున్న ప్రాంతమే, ఆ గలీలయ ప్రదేశంలోనే ఉన్నాడు ఆయన. ఒకసారి చూసుకుంటూ వద్దాం వచనాలు. 8వ అధ్యాయం 1వ వచనం, ఆయన కొండ దిగి వచ్చినప్పుడు, ఆ పారాగ్రాఫ్. 8వ అధ్యాయం 5వ వచనం, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు. కపెర్నహూము అంటే ఎక్కడ ఉంది? గలీలయ ప్రాంతం అని చెప్పాను. గలీలయ ప్రాంతం కపెర్నహూము. ఇప్పుడు తర్వాత రండి 14వ వచనం, తరువాత యేసు పేతురింట్లో ప్రవేశించి. పేతురింట్లో అని అంటే నేను అదే చెప్పా, కపెర్నహూములో ఆయన ఎక్కడైతే స్టాండర్డ్గా నివాసం ఉంటున్నాడో దాన్ని చరిత్ర ఏం చెప్తుందంటే అదే పేతురు గారిల్లని చెబుతుంది చరిత్ర. సో అక్కడే ఆయన ఉన్నాడు అన్నట్టుగా తనకు ఆ విషయం అర్థమవుతుంది. తర్వాత 18వ వచనం చూడండి, 8వ అధ్యాయం 18, యేసు తన యొద్దనున్న జనసమూహంను చూసి అద్దరికి వెళ్ళవలనని వదిలి వెళ్ళిపోండి అంటున్నాడు. 23వ వచనం, వాళ్ళు వెళ్ళలేదు. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ధోని ఎక్కినప్పుడు ఇప్పుడు ఎక్కడ? కపెర్నహూము ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్తున్నాడు. 28వ వచనం, ఎక్కడికది? అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దెయ్యములు పట్టిన 2 మనుషులు. దీని మీద గదరేనీయులు అంటే మార్కు ఒకటి చెప్తాడు, లోకా ఒకటి చెప్తాడు, వాళ్ళిద్దరూ ఒకటే చెప్తాడు. మత్తయి గదరేనీయులు అన్నాడు. నేను అద్భుతాల గురించి మాట్లాడేటప్పుడు ఈ ప్రదేశం ఏంటి అన్నదే మీకు క్లారిటీ ఇస్తాను. దీని మీద 3 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. నేను అద్భుతాల గురించి చెప్పేటప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను. 9వ వచనం చూడండి, తరువాత ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా. ఇంతకీ తన పట్టణము అని అంటే కపెర్నహూమే. చూసారా? 8వ అధ్యాయంలో ఆయన ఎక్కడికి వెళ్ళాడు? కొండ దిగి కపెర్నహూము వచ్చాడు. కపెర్నహూము దగ్గర నుంచి మరలా గదరేనీయుల దేశం వెళ్ళాడు. అక్కడి నుంచి మరలా ఎక్కడికి వచ్చాడు? కపెర్నహూము వచ్చాడు. ఇప్పుడు ఆయన కపెర్నహూములో ఉండగా ఎవరు వచ్చారు? యోహాను శిష్యులు వచ్చారు. చూసారు ఎంత చక్కగా ఉందో? పాయింట్ వైజ్ ఆలోచించుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు యోహాను శిష్యులు అక్కడికి వచ్చి ఆయన్ని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఈ ఉపమానము ఆయన ఎక్కడ చెప్పాడు? కపెర్నహూము ప్రాంతంలో చెప్పాడు. శ్రోతలు ఎవరో? యోహాను శిష్యులతో పాటు నేడున్న మనము కూడా దీనికి శ్రోతలమే. రైట్. 8వ అధ్యాయంలో ఉపమానాలు లేవు. 9వ అధ్యాయంలో ఉపమానాలు ఉన్నాయి. ఏంటా ఉపమానం అంటే ఉపవాసం గురించిన ఉపమానం. ఇప్పుడు రండి 10వ అధ్యాయానికి రండి. 10వ అధ్యాయంలో ఏమైనా కనబడుతున్నాయి మనకి?
10వ అధ్యాయంలో మనకేమన్నా కనబడుతున్నాయా? 10వ అధ్యాయంలో ఉందా చూడండి. 10వ అధ్యాయంలో 16. అదే ఇందాక చెప్పగా, ఇందాక అన్నానుగా దీన్ని ఎలా చూడాలి. 7-6 మా కొండ మీద ప్రసంగం 7-6 కొలతలోనే 10-16 కూడా ఉందనుకున్నాం. సో దాన్ని ఏం చేద్దాం అన్నది పక్కన పెడదాం. 10వ అధ్యాయంలో మనకే కనబడట్లేదు, 10వ అధ్యాయంలో మనకే కనిపించట్లేదు కనుక 10వ అధ్యాయం అంతా కూడా ఒక అంశం ఉంది కనుక, ఒక ప్రసంగం ఉంది కనుక అదేంటి అన్నదే తర్వాత మనం చూద్దాం. ఇక 11లోకి వచ్చేచ్చా? ఏమన్నా ఉన్నాయా ఉపమానాలు? ఇంకా 10లో రైట్, 11కి వచ్చేద్దాం. 11లో చూడండి, ఏమైనా కనబడుతున్నాయా ఉపమానాలు? ఏమైనా కనబడుతున్నాయా అంటే 11వ అధ్యాయంలో మరొక ఉపమానం మనకి కనబడుతుంది. 11వ అధ్యాయంలో మరొక ఉపమానం మనకి కనబడుతుంది. ఎవరిని గురించి అసలు ఈ మాటను ఆయన మాట్లాడుతున్నాడనంటే ఇది కూడా మనం చూద్దాం. 11వ అధ్యాయం 1వ వచనం నుంచి. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయాను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాల్లో విని, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకను గూర్చి కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. యోహానుకు తెలుపుడి అంటే ఈ ఉపమానం చెప్పడానికి కారకులు ఎవరు అని అంటే కిందకు వచ్చేసరికి అసలు ఈ ఉపమానాన్ని ఎత్తుకోవడానికి కారకులు ఎవరు? 11వ అధ్యాయంలో ఒక ఉపమానం మనకి కనపడుద్ది. కారకులు ఎవరు అని అంటే యోహాను శిష్యులు. కానీ విన్న శ్రోతలు మాత్రం యోహాను శిష్యులు కాదు. కిందకు వచ్చేసరికి మనకు అర్థమవుద్ది. విన్న శ్రోతలు ఎవరు అని అంటే అక్కడ ఉపమానాన్నే 6వ వచనం, మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చెను. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానును గూర్చి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగను. శిష్యులు ఏమవుతున్నారు? ఆయన శిష్యులు, యోహాను శిష్యులు వెళ్ళిపోతున్నారు. ఓ డౌట్తో వచ్చారు వాళ్ళు. ఆ డౌట్ని ఆయన క్లియర్ చేశాడు. మీరేమీ సందేహపడకండి, అభ్యంతరపడకండి. ఇక్కడ కూడా యోహాను గారి విషయంలో పెద్ద కాంట్రవర్సీ. బాప్తిస్మిచ్చి యోహాను అవిశ్వాస అయిపోయాడు. ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు, హేరోదు ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను అవిశ్వాస అయిపోయాడు. అందుకే వాళ్ళు వచ్చి ఏమడుగుతున్నారు? శిష్యులు వచ్చి, నీవేనా? ఇందుకే బాప్తిస్మిచ్చి యోహాను అవిశ్వాస, శిష్యుల అవిశ్వాసాన్ని సరిచేయడానికి ప్రభు దగ్గరికి పంపాడా? ఏది ఎక్కడ? అది కూడా సందర్భం వచ్చినప్పుడు మనం ఆలోచిద్దాం. ఎవరిని మనం అవిశ్వాసి అని త్వరగా అనడానికి వీలు లేదు. పైగా ఆయన ఎవరు అని అంటే ఒక వీరుడు. ఆయన ఎవరైనా ప్రాణము లెక్క చేయనటువంటి భక్తుడు ఆయన. మరలా చూడండి, తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు జనసమూహులతో ఇలాగూ చెప్పసాగాను. అప్పుడు ఏమని చెప్తున్నాడో, మీరేం చూస్తున్నారు? అరణ్యంలోకి వెళ్ళితిరి, గాలికి కదులుచున్న రెళ్ళ, మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషునా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములో నుందురు కదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును కానీ ప్రవక్త కంటే గొప్పవానినని మీతో, యోహాను కంటే నేను గొప్పవాడిని మీతో చెప్తున్నానని, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరిని గురించి వ్రాయబడినే అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అర్థమైందా? అసలు స్త్రీను కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను గొప్పడు లేడు అని అంటే చాలామంది ఏమన్నారంటే ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారి కన్నా యోహానే గొప్పోడని యేసుక్రీస్తే చెప్తున్నాడు అన్నారు. అర్థమైందా? అంటే వాళ్ళ అర్థం ఏంటి అని అంటే ప్రభువుని ఏదో రకంగా తక్కువ చేయాలి. స్త్రీలు కనిన వారిలో గొప్పవారు లేడు అంటున్నాడు కదా, మరీ కన్నది కదా యేసుక్రీస్తు వారిని. మరి ఆ లెక్కను చూస్తే ఆయన మాట ప్రకారంగా బాప్తిస్మిచ్చి యోహానే ఎవరికన్నా గొప్పోడు? యేసుక్రీస్తు వారి కన్నా గొప్పోడు అని ఆయనే చెప్పుకుంటున్నాడు కదా. కాబట్టి యేసుక్రీస్తు గొప్పతనం ఏమీ లేదు, బాప్తిస్మిచ్చి యోహానే గొప్పోడు, అయిపోయింది కేసు అంటున్నారు. కానీ పై వచనంలో ఏం చెప్పాడు? బాప్తిస్మిచ్చి యోహాను కన్నా నేను గొప్పోడిని అన్నాడు. పై వచనంలో అన్నాడా లేదా? దాన్ని వదిలేశారు. దాన్ని వదిలేసి కింద ఉన్న దీన్ని పట్టుకుంటున్నారు. ఆయన పై వచనంలో బాప్తిస్మిచ్చి యోహాను కన్నా నేను గొప్పోడిని అని చెప్పి ఇప్పుడు 2వ వరుసలోకి వచ్చి నా గొడవ పక్కన పెట్టండి, స్త్రీలు కనిన వారిలో అంటే అప్పటి వరకు
ఆ ప్రవక్తల జాబితాలో ఆయనను కొట్టినోడు లేడు అని యోహాను గురించి గొప్పగా ప్రజెంట్ చేస్తున్నాడు. అలా చెప్పుకుంటూ వస్తున్న క్రమంలో ఒక అద్భుతమైన ఉపమానాన్నే ఆయన చూపిస్తున్నాడు. ఏమని చూపిస్తున్నాడు? 11వ వచనంలో ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఇది మనం ఆలోచించినప్పుడు ఈ సందర్భాన్ని మనం చూద్దాం. ఇందుకే పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు ఎవడు, అతని కంటే వాడు ఎలా గొప్పవాడు అయ్యాడు అన్నదే తర్వాత మనం చూద్దాం. ఇప్పుడు ఉపమానం కనుక 12వ వచనం, బాప్తిస్మిచ్చి యోహాను దినం మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. ఇందుకు ఎవరా బలాత్కారులు? తర్వాత 13వ వచనంలో, యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచూ ఉండెను. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సు ఉంటే రాబోవు ఏలియా ఇతడే, వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఈ తరము వారిని చెప్తున్నాడు చూడండి, ఈ తరము వారిని నేను దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి కానీ మీరు రొమ్ము కొట్టుకొనక పోతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకుని పిల్లకాయలను పోలి ఉన్నారు. ఇంతకీ ఈ తరపు వారు అనంటే ఎవరు అనంటే బాప్తిస్మమిచ్చు యోహానును లెక్క చేయనటువంటి ఆ తరములో ఉన్న మూర్ఖులు. ఆయన గొప్పతనాన్ని ప్రజెంట్ చేస్తూ ఆ తరము బాప్తిస్మిచ్చి యోహాన్ని వాళ్ళు ఎలా చూశారు అనంటే ఒప్పుకున్నారా? బాప్తిస్మిచ్చి యోహాన్ని కూడా వాళ్ళు అంగీకరించలేదు. అందుకే ఒక సందర్భంలో బాప్తిస్మిచ్చి యోహాను గురించిన ప్రశ్న వస్తే నోరు మూసేస్తారు. బాప్తిస్మిచ్చి యోహాను గురించి మీరు ఏమనుకుంటున్నారని అడిగినప్పుడు నోరు మూసేసి శాస్త్రులు పరిసయ్యులు ఒకవేళ ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చాడా అని ఒప్పుకుంటే మరి ఆయన బాప్తిస్మాన్ని ఎందుకు పొందలేదని అడుగుతాడు. ఒకవేళ ఈయన దేవుని దగ్గర నుంచి రాలేదని అంటే కనుక ప్రజల దగ్గర లోకువైపోతారు. అందుకనేమంటారు శాస్త్రులు పరిసయ్యులు, తేలు కుట్టిన దొంగల్లా కిమ్మైపోతారు అక్కడ. అంటే బాప్తిస్మిచ్చి యోహాన్ని వాళ్ళు అంగీకరించలేదు, యేసుక్రీస్తును వాళ్ళు అంగీకరించలేదు. కాబట్టి ఆయన ఏమని చెప్తున్నా అంటే ఈ తరం వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే చెప్తున్నాడు చూడండి, ఈ తరం వాళ్ళు ఎలా ఉన్నారనంటే పిల్లన గోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి కానీ మీరు రొమ్ము కొట్టుకొనకపోతురని తమ తెలికాండ్రతో చెప్పి పిలుపులాడుకుని పిల్లకాయలను పోలి ఉన్నారు. అంటే తృణీకరించిన వాళ్ళు ఎలా ఉన్నారనంటే మేము పెళ్ళికి పిల్లన గ్రోవులు ఊదే సందర్భం రెండూ చెప్తున్నాడు అక్కడ, ప్రలాపించడం రెండూ చెప్తున్నారు. అంటే పిల్లన గ్రోవి ఊది నాట్యం ఆడడం పెళ్లి దగ్గర జరుగుద్ది, ప్రలాపించడం ఎక్కడ జరుగుద్ది? చావు దగ్గర జరుగుద్ది. వాళ్ళు అంటున్నారట, మేము పిల్లన గ్రోవుది నాట్యం ఆడుతుంటే మీరు మాతో పార్టిసిపేట్ చేయలేదు, మేము ప్రలాపిస్తున్నప్పుడు కూడా మీరు మాతో పార్టిసిపేట్ చేయలేదని. చూడండి, చిన్నపిల్లలు కొట్టుకుంటారు చూసారా? చిన్నపిల్లలు కొట్టుకుంటారు కదా, ఒరే నాతో ఆట ఆడడానికి నువ్వు ఎందుకు రాలేదురా అని అంటారు కదా. సేమ్ అలాగే బాప్తిస్మిచ్చి యోహాను వాళ్ళతో కలిసి రాలేదని, యేసుక్రీస్తు వారు వాళ్ళతో కలిసి రాలేదని వాళ్ళని ఆ విధంగా తక్కువ చేసి మాట్లాడుతున్నట్టుగా 18వ వచనం నుంచి కనబడుతుంది. యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టిన వాడని వారు అనుచున్నారు. పిల్లలు వాళ్ళతో కలలేదని ఏమంటున్నారు? అంతే కదా, పిల్లలు ఏమంటారండి? వాళ్ళతో కలలేదనుకోండి వెంటనే నిందేసేస్తారా? ఎవరైనా ముఖ్యంగా చిన్నపిల్లలు వాళ్ళతో కలిసి మనం వెళ్ళలేనందుకు పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో బాప్తిస్మిచ్చి యోహాను వాళ్ళతో కలలేనందుకు బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నారట? యోహాను తినక తాగు దెయ్యం పట్టిన వాడని అన్నారట. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయును సుంకర్లను పాపులకు స్నేహితుడని వారనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందును అనెను. అర్థమైందా? యేసుక్రీస్తు వారిని మరలా ఈ సందర్భాన్ని చూపించి మరలా యేసుక్రీస్తు వారు తనే చెప్పుకుంటున్నాడో, ఆయన ఏమంటున్నాడో, తినుచు త్రాగుచూ వచ్చాడు కనుక తిండిపోతూ తాగుబోతునని ఆయనే చెప్పుకుంటున్నాడు అన్నారు. ఇది కూడా వాస్తవానికి ఆయన అక్కడ ఏం తిన్నాడో ఎవరితో తిన్నాడో, ఏం తాగాడు ఎవరితో తాగాడు అంటే యూదుడు గనుక పాపులతో ఆయన తిన్నాడు, యూదుడు గనుక సుంకర్లు వేశ్యలతో ఆయన తిన్నాడు వాళ్ళతో. ఎవరికి నిషిద్ధం ఇది? యోధా మతస్థులకు అది నిషిద్ధం. ఎవరితో తినడం? సుంకర్లతో తినడం నిషిద్ధం, పాపులతో తినడం నిషిద్ధం.
ఇప్పుడు ఆ నిషిద్ధమైన దాన్ని యేసుక్రీస్తు వారు చేశారు కనుక వీళ్ళు ఏమంటున్నారో, వీడు తినుతూ త్రాగుతూ వచ్చాడు కాబట్టి, వాళ్ళతో తిరిగి వచ్చాడు కాబట్టి, వాళ్ళు ఎలాగో పాపులో ఇతను కూడా పాపులకి స్నేహితుడు అన్న ట్యాగ్ లైన్ ఇచ్చారు. అర్థమైందా? యేసుక్రీస్తు వారు తాగుబోతూ కాదు, యేసుక్రీస్తు వారు తిరుగుబోతూ కాదు. వాళ్ళు అంటున్నారు వాళ్ళతో కలిసి రాలేదని. అర్థమైందా? వాళ్ళతో కలిసి వీళ్ళు ఆ పరిసయ్యుల బ్యాచ్తో కలిసి లేనందుకు, ప్రజలు ఆయన్ని అంగీకరించినందుకు ఆ బాప్తిస్మిచ్చి యోహాను స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి యోహాను స్థాయి ఏంటో, యేసుక్రీస్తు వారి స్థాయి ఏంటో ఆయన అక్కడ మాట్లాడుతూ చెప్తున్నాడు. చూడండి, అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందును అనెను. ఏంటా తీర్పు అంటే కింద పుట్టినట్లు వేస్తున్నాడు, దాని పిల్లలను బట్టి అనే పాఠాంతరము. జ్ఞానమని దాని క్రియలను బట్టి అంటే దాని పిల్లలను బట్టి తీర్పు పొందెను. సామెతల్లో జ్ఞానాన్ని 8-9 అధ్యాయాలు చూస్తే జ్ఞానాన్ని ఏమని చెప్తాడు? ఒక స్త్రీతో పోల్చి మాట్లాడతాడు జ్ఞానాన్ని. ఒక స్త్రీతో పోల్చి మాట్లాడతాడు జ్ఞానాన్ని. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు అక్కడ? జ్ఞానమని దాని క్రియలను బట్టి అంటే దాని పిల్లలను బట్టి తీర్పు పొందుదును. పైకి జ్ఞానం అని చెప్పుకుంటున్నారు, కానీ దాని క్రియలు లేదా దాని పిల్లలు అంటే జ్ఞానము యొక్క కార్యాలే పిల్లలు. అంతే కదా? జ్ఞానవంతుడు అని అంటే అతను చేసే కార్యాలు. అదే చెప్తున్నాడు ఏమని? సామెతల్లో 8-9లో జ్ఞానాన్నే స్త్రీగా చెప్పాడు. ఇప్పుడు దాని కార్యాలు ఏమవుతాయి? దాని పిల్లలే అవుతాయి. అర్థమైందా? దాని కార్యాలు దాని పిల్లలే అవుతాయి. అందుకని మీరు అనుకుంటున్న శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు ఎవరు అని అంటే స్పిరిచువల్గా దే ఆర్ కిడ్స్ అంతే. వాళ్ళతో మేము కలిసి వెళ్ళలేనందుకు, వాళ్ళతో మేము కలిసి తిరగలేనందుకు వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే చిన్న పిల్లలను పోలిన వాళ్ళుగా ఉన్నారు. దే ఆర్ కిడ్స్ ఓన్లీ. స్పిరిచువల్గా వాళ్ళు కిడ్స్, వాళ్ళు ఏమి జ్ఞానవంతులు కాదు అని. జ్ఞానవంతులైతే దానికి తగినటువంటి తీర్పును వాళ్ళు పొందుకుంటారో ప్రజల దగ్గర నుంచి అని యేసుక్రీస్తు వారు ఈ ఉపమానంలో మనతో ఆయన మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఇక్కడ వరకు ఎవరు శ్రోతలో? బహుశా ఉన్నారో మరి వెళ్ళిపోయారో. వారు వెళ్ళిపోతున్నప్పుడు అని అన్నాడు చూసారా? 6వ వచనంలోనా 7వ వచనంలో, వారు వెళ్ళిపోచుండగా యేసు యోహానును గురించి జనసమూహములతో ఎలాగో అంటే వారు ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ వెళ్ళిపోతున్నప్పుడు మొదలుపెట్టాడు. ఎవరో శ్రోతలో? ఆ ప్రాంతంలో ఉన్న జనసమూహములు. ఎందుకు ఇది కూడా ఎక్కడ జరుగుతుంది అని అంటే ఆ గలీలయ ప్రాంతంలో జరుగుతున్నదే ఈ ఉపమానము కూడా. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళిపోదాం, 12వ అధ్యాయానికి వద్దాం. 12వ అధ్యాయం 11లో ఇక మరేమైనా మనకు కనబడతాయని అంటే ఉపమానాల్లో 11వ అధ్యాయంలో మనకేమీ కనపడవు. 12వ అధ్యాయానికి వద్దాం. 12వ అధ్యాయంలో మనకి ఏమన్నా కనబడుతున్నాయా? 12వ అధ్యాయంలో మనకి ఏమన్నా కనబడుతున్నాయి ఉపమానాలు? నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? మీకు ఇప్పటికైనా చదవడం నేర్చుకోండి. బైబిల్ ఎలా చదవాలి. మీరు నిజంగా ఈ కోణంలో చదివితే చాలా తేలిక. ఎగ్జామ్ కానీ వివరణ కానీ చాలా తేలిక. నిజంగా మీరు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటే 12వ అధ్యాయంలో ఉపమానం ఉందంటే వచనాలతో సహా టక్కని చెప్పేద్దరు. 12వ అధ్యాయంలో ఉపమానము ఉంది. ఏంటా ఉపమానం అంటే 43వ వచనం నుండి చదువుదాం. 43వ వచనం నుండి చదువుదాం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతిని వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలివెచ్చిన నా ఇంటిని తిరిగి వెళ్ళేదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చిండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యాలను వెంటబెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అంచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్ట తరము వారికి సంభవించును అని చెప్పాను. ఉపమానమా కాదా? ఇది ఉపమానం. ఎగ్జాక్ట్గా ఇది ఒక పారబుల్. ఇందులో ఎలాంటి సందేహము లేదు. అయితే 12వ అధ్యాయంలో మరొకటి మనకి కనబడుతుంది. 25వ వచనం నుండి చూద్దాం. 25వ వచనం నుండి చూద్దాం. ఆయన వారి రాజ్య తలంపులను నిరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతాను
సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యం ఎలాగూ నిలుచును. నేను బయలుజేబుల వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు యవన వలన వాడిని వెళ్ళగొట్టుచున్నారు, కాబట్టి వారే మీకు తీర్పులే యుందురు. ఇక్కడ దీన్ని ఎలా తీసుకోవాలి? ఉపమానంలో చేర్చచ్చా, చేర్చకూడదా? 25వ వచనంలో తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యం. సందర్భం తెలుసు కదా, పుట్టు గుడ్డివాడు, పుట్టు మూగవాడు, దయ్యం పట్టిన ఒకడు, గుడ్డివాడు మూగవాడినైనా ఒకడు దయ్యం పట్టినవాడు. మరి పుట్టుకో కాదో మొత్తం దయ్యం పట్టిన గుడ్డివాడు మూగవాడినైనా ఒకడు ఆయన వద్దకు తేబడను, ఆయన వానిని స్వస్థపరిచినందుకు వీడు మాట్లాడుతున్నాడు అని అంటున్నారట. ప్రజలందరూ విస్మయం పొందినప్పుడు ఆయనకి క్రెడిట్ ఇస్తున్నప్పుడు ఈ పనికి మాలిన పరిసయ్యులు వచ్చేసారు. వచ్చేప్పుడు అంటున్నారు, వీడు దయ్యముల వలన అధిపతి అయి బయలుజేబుల వలన దయ్యాలను వెళ్ళగొడుచున్నాడు, కానీ మరి ఒకని వలన కాదంటున్నారు. అప్పుడు ఆయన ఈ ఉదాహరణ చెప్తున్నాడు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? చేర్చాలా, ఉపమానాల్లో చేర్చకూడదా? ఒకవేళ చేర్చితే 12వ అధ్యాయంలో ఎన్ని ఉపమానాలు అవుతున్నాయి? 2 ఉపమానాలు అవుతున్నాయి. ఇది తెలుసు కదా, 43వ వచనం నుంచి 45వ వచనం వరకు చాలాసార్లు ఈ ఉపమానం గురించి మనం విన్నాం. దీని భావం మీకు తెలుసు, అందుకే దీని గురించి నేను మీకు వివరించడం లేదు. ఇక ఇది కూడా ఎక్కడ జరుగుతుంది అని అంటే అదే ఆ గలిలయ ప్రదేశంలోనే ఇది జరుగుతుంది, ఆ గలిలయ ప్రాంతంలోనే ఇది జరుగుతుంది. రైట్, ఇప్పుడు 13వ అధ్యాయానికి వచ్చేద్దాం. 12వ అధ్యాయంలో ఎన్ని కనబడుతున్నాయి మనకి? ఒకటి కన్ఫర్మ్, రెండవది ఏం చేయాలి నేను చెప్తాను. అది వీటన్నిటినీ ఏ కోవలో పెట్టాలి? దాన్ని ఉపమానం కోవలో పెట్టాలా, లేదా వేరే కోవలో ఎందులో అయినా దాన్ని మనం పెట్టుకోవాలా అన్నది మనం ఆలోచిద్దాం. ఎందుకనంటే ఇది కూడా ఒక కథగా ఆయన చెప్పినట్టుగా మనకు కనబడుతుంది కనుక చూద్దాం. 13వ అధ్యాయానికి వచ్చేస్తే ఇక 13వ అధ్యాయంలో ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. ఇది కూడా గలీలయ ఆ ప్రాంతంలోనే జరుగుతుంది. ఈ 13వ అధ్యాయంలో ఎన్ని ఉపమానాలు ఉన్నాయి? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పండి, టక టక టక. 13వ అధ్యాయంలో ఎన్ని కనబడుతున్నాయి? 8. ఎక్కడి నుంచి ఎక్కడికి కనబడుతున్నాయి 13వ అధ్యాయంలో? ఉపమానము దాని భావము, ఉపమానము దాని భావము మొదటి నుంచి 23. రైట్, 24 నుంచి 30 వరకు రెండవ ఉపమానం. 24 to 30 రెండైనాయి. 31, 32, 3, 33, 4, 33, 4, 44, 5, 45, 46, 46, 6, 47, 7, 52. అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములు వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పెను. చాలామంది మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని కూడా 7, 8 ఉపమానాలు, అక్కడ కూడా ఒక కాంట్రవర్సరీ. ఈ 7 అంటే ఇందాక మనం చూసినవన్నీ ఉపమానాలే. 8వది మనం చేర్చాలా వద్దా? ఇది అనుకున్నాం చూసారా, 52వ వచనం. దీన్ని కొంతమంది అంగీకరిస్తారు ఉపమానంగా, మరి కొంతమంది దీన్ని అంగీకరించరు. ఎందుకు అనంటే ఇది కూడా ఎలా ఉంది అని అంటే ఇందాక మనం చూసుకున్నాం చూసారా, దానికిలాగా ఇది కనబడుతుంది అన్న ఒక ఆలోచన. మొత్తం మీద ఇది కూడా మనం చేర్చుకోబోతున్నటువంటి ఒక లిస్టు. దాన్ని మీరు ఆలోచించండి. నేను ఇప్పుడు మీకు ఉపమానాలు లిస్ట్ ఇస్తాను, ఒక 20 ఇస్తాను, 25 ఇస్తాను, లేకపోతే 15 ఇస్తాను, ఒకటి ఇస్తాను కదా. ఒకటి ఇచ్చినప్పుడు మాత్రం నేను దేవుళ్ళ భావించి తీసుకోకండి దాన్ని. నేను మీకు చెప్పే ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాను. మరలా నాకు తాటాకులు కట్టడానికి రెడీగా ఉంటారు జనం, మంచి తీసుకోరు. అందులో ఈ విశ్లేషణ ఎలా చెయ్యాలా అది ఉండదు. ఏది ఉంటుంది? సత్యం అంటాడో, ఇదిగో ఇక్కడ ఇంత పెద్ద హోల్ ఇట్టాడు, ఇది సత్యం కాదంటారు. మరలా మన దగ్గర నుంచి పోతారు. ఎందుకు తలకాయ పోటు మనకి? అందుకే ప్రతిదీ నేను మీకు ఓపెన్గా చెప్తున్నా. ఐ ఆమ్ నాట్ గాడ్. అర్థమైందా? నేనేమి దేవుణ్ణి కాదు. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని రకాల ఉన్నాయి. మీరు ఒక్కసారి యూట్యూబ్లోకి లేదా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి. పారబుల్ అంటారు ఉపమానాన్ని ఇంగ్లీష్లో.
హౌ మెనీ ప్యారబుల్స్ జీసస్ టీచ్ ఇన్ మాథ్యూ, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ అని కొట్టండి, మనకు వచ్చిరాని ఇంగ్లీష్లో. ఎన్నెత్తారో చూడండి. ఏ అయినా అడగండి. చాట్ జీపీటీ అది ఉంది కదా, చాట్ జీపీటీ, దాన్ని అడగండి. ఇవన్నీ మనకి ఉన్నాయే. వాటిని అడుగుతూ మన పరిశోధన జరిగితే నేను ఇవన్నీ చూసి నేను మీకు ఉపమానాలు చెప్తున్నాను. నాకు బుర్ర ఈటెక్కిపోయింది. ఏది కరెక్ట్గా ఒకటి ఇవ్వలేదు. ఒకడు 20 అంటాడు, ఒకడు 15 అంటాడు, ఒకడు 23 అంటాడు, ఒకడు 24 అంటాడు, ఒకడు 25 అంటాడు. ఏంటంటే ఇందులోనే నేను ఇప్పుడు వరకు మీకు చెప్తున్నాయన్నీ అందులో పెట్టుకునే వస్తున్నారు. ఒక్క సరైన అవగాహన దీని మీద ఎవరికి లేదు. ఒక ఆయన అన్నాడు, ఒక మాటతో తేల్చి పడేసాడు, మత్తయి సువార్తలో దేన్ని ఉపమానంగా తీసుకోవాలంటే ఉపమానం అని ఏది రాయబడిందో దాన్నే తీసుకో, మిగిలిన తీసుకోక అన్నాడు ఆయన. గొడవలేని పని, డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఉపమానం అని ఏది రాయడో దాన్నే తీసుకున్నాడు. అలా ఎక్కడ తిరిగి వస్తాయి మీకు అది కూడా చూపిస్తాను గట్టిగా. ఇప్పుడు వరకు ఉపమానం అని మనకి డైరెక్ట్ వర్డ్ ఎక్కడ కనబడద్దే? 13లోనే మరి ఇప్పటి వరకు ఉన్నాయి ఏంటి? ఇప్పటి వరకు మనం చూసినవన్నీ ఏమవుతాయి? 12లోది కానీ, 11లోది కానీ, 9లోది కానీ, 7లో ఉన్నవి కానీ, ఇవన్నీ ఏమవుతాయి? ఉపమానాల కాలంలోకి వెళ్ళవు. కాబట్టి ఎందుకు వచ్చిన తలకాయ పోటు? దేన్ని ఉపమానం అని చెప్పాడో దాన్ని ఉపమానంగా చూడు, మిగిలిన దాన్ని ఉపమానంగా చూడుకో అని చెప్పాడు. ఒక రకంగా అది కూడా బెటర్ సొల్యూషనే. ముందుకెళ్ళేసరికి కొన్ని ఉపమానాలని నేరుగా మాట్లాడతాడు. అలా అనుకుంటే మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని ఎలా మొదలు పెడతాడో? అసలు ఉపమానం అన్న పదాన్ని ఉపయోగిస్తాడా? అందులో ఎన్ని ఉపమానాలు ఉంటాయి? 3 ఉపమానాలు ఉంటాయి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. కాబట్టి ఏ కొలతను మనం తీసుకోవాలన్నదే ప్రజల కొలతను పక్కన పెట్టి, ఈ గూగుల్ కొలతను, ఏఐ కొలతలను, చాట్ జీపీటీ కొలతలను ఇవన్నీ పక్కన పెట్టి మనం అన్వేషించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మన మనసుకు నిజమే ఇది అనిపిస్తుంది అని అనుకుంటే మరి వీటిని ఎందులో చేర్చాలి? ఉపమానంగా దేన్ని మనం తీసుకోవాలి అన్నది ఒకటే కొలిక్కి వచ్చి, ఒకవేళ ఎగ్జామ్లో ఇది వచ్చినా దానికి సమాధానం అలా చెప్పాలి. ఎగ్జామ్లో రాకపోయినా రేపు మీరు మీ బిడ్డలకు చెప్పుకుంటారు, రేపు మీరు మీ ఇంటి పక్క వాళ్ళకి చెప్పుకుంటారు, మీ సోదరులకు చెప్పుకుంటారు, మరలా మీకు మీరు ఆలోచించుకుంటారు. అలా ఆలోచించుకునేటప్పుడు ఇది ఉపమానంగా ఆ రోజు మనం అనుకోలేదు, ఇది ఉపమానంగా అనుకున్నాము అన్న ఒక ఆలోచన మనకి వస్తుంది. కాబట్టి ఆలోచించి మత్తయి సువార్తలో కూడా 7 ఉన్నాయా 8 ఉన్నాయా అన్నదాన్ని కూడా మనం రేపటి రోజున తీసుకోబోయే నిర్ణయం మీద ఉంటుంది. ఎన్ని వచ్చినాయి? ఓన్లీ రాసినవా? 15 వచ్చినాయి అట. ఓన్లీ రాసినవి, ఉపమానం అనే పేరుతో రాసినవి ఓన్లీ 15 వస్తున్నాయట. మిగిలినవేమి అలాగైతే ఉపమానాల్లో చేర్చడానికి వీలు లేదు. అలాగైతే లోకాసు వార్తలో చెప్పినవి ఆయన అసలు ఉపమానం అన్న పేరే పెట్టాడు. అక్కడ మార్కులో చెప్పినవి ఉపమానం అన్న పేరే పెట్టాడు. మరి అవన్నీ ఏమైపోతాయి? గాలికి ఎగిరిపోతాయి. మేబీ ఆ కాలిక్యులేషన్ ఏమవుద్ది అని అంటే రాంగ్ కాలిక్యులేషన్ అవుద్ది. అర్థమవుతున్నాయి లేదా? ఎంతవరకు చెప్పినవి ఒకటి నోట్ చేసుకోండి. ఇప్పటి వరకు మనం ఎక్కడున్నాము అంటే గలీలయలోనే మనం తిరుగుతున్నాం. 4వ అధ్యాయము 12 నుంచా ఆ మాట చదివాం. 4వ అధ్యాయంలో 20 నుంచా ఎక్కడి నుంచి చదువుతున్నాం మనం ఆ మాట? మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 నుంచా అక్కడి నుంచి మొదలు పెట్టాం. ఆయన రాజు తన రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు. తన రాజ్య సువార్తను, తన రాజ్యం యొక్క పిలుపును ఆయన ఎక్కడి నుంచి ఇస్తున్నాడు అంటే ఇదిగో ఇక్కడి నుంచి ఇస్తున్నాడు అన్నది మనం చూసాం. కాబట్టి అక్కడి నుంచి మనం మొదలుపెట్టాం. 18వ వచనం, యేసు గలిలయ సముద్ర తీరంలో నడుచుండు. అంటే ఈయన ఎక్కడ తిరుగుతున్నాడంటే గలీలయ. ఆ గలీలయ ప్రాంతంలో ఉన్న కొన్ని పట్టణాలు, ఆ సముద్రపు అద్దరికి అక్కడ ఉన్న ప్రదేశాలు, వీటిని మాత్రమే ఆయన కవర్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పటి వరకు ఆ శ్రోతలు, ఆ ఉపమానాలు, వాటి భావాలు మనం చూసాం. ఇక 13వ అధ్యాయంలో రాజ్యం గురించి చెప్పిన ఈ ఉపమానాలు మీకు తెలుసు అని నేను అనుకుంటున్నా. వాటి గురించి కూడా చెప్పాలా? అవుట్లైన్గా చిన్న మాటలు చెప్తున్నా, వాటి గురించి కూడా అవుట్లైన్గా ఈ 7 గురించి చెప్తాను. 8వది కూడా అవుట్లైన్గా చెప్తాను. విత్తువాడు గురించిన ఉపమానం, దాని భావం లేదా దాని సారం ఏంటి అని అంటే వేర్వేరు స్థాయిలు కలిగిన ప్రజల మధ్య విత్తబడిన విత్తనం వలె దేవుని వాక్యం ఉందే. అంతే కదా? వేరువేరు స్థానాలు, వేరువేరు స్థాయిలు కలిగిన ప్రజల మధ్య గ్రహించేటప్పుడు
అందరికీ ఒక రకమైన స్థానం ఉంటుందా? చెప్పండి. ఇప్పటివరకు నేను చెప్పిన ప్రసంగం అందరికీ ఒకలాగా అర్థమైందా? చెప్పండి. నేను చెప్పిన ప్రసంగం అందరికీ ఒకలాగా అర్థమైందా? 100కి ఎన్ని మార్కులు ఇచ్చి మీకు ఇప్పుడు బాగా కరెక్ట్గా చెప్పినట్టు అర్థమైతే 100కి 100, సగం అర్థమైతే 100కి 50, అందులో సగం అయితే 100కి 10, ఏం అర్థం కాకపోతే 100కే 0. 4 రకాల నేలలు, అదే కదా మొదటిది. 4 రకాల నేలలు అంటే దేవుని వాక్యం ఎలాంటి నేలల్లో పడుతుందని అంటే సమానముగా తీసుకునే వ్యక్తుల యొక్క, గ్రహించే వ్యక్తుల యొక్క స్థాయిలు సమానముగా లేనటువంటి స్థితిని అక్కడ చెబుతుంది. అది మొదటి ఉపమానపు భావం. కాబట్టి నువ్వు తీసుకునే దాన్ని బట్టే నువ్వు 100 ఫలిస్తూ ఉంటాడు. నువ్వు తీసుకునే దాన్ని బట్టే నువ్వు 30 నువ్వు తీసుకునే దాన్ని బట్టే నువ్వు 60 ఫలిస్తావు. నువ్వు తీసుకునే దాన్ని బట్టి నీ నేల, నీ హృదయం అనే నేల వాక్యాన్ని తీసుకునే స్థానాన్ని బట్టే 100. అదే విత్తనం, అదే వాక్యం, అదే గద్దింపు, కానీ నువ్వు తీసుకునే స్థాయి ఉంది చూసావా, దాన్ని బట్టే నీ ఫలింపు అన్నదే ఉంటుంది. 100 తీసుకున్న దాన్ని బట్టే, 60 తీసుకున్న దాన్ని బట్టే, 30 తీసుకున్న దాన్ని బట్టే. ఇక సెకండ్, గురుగులు గోధుమలు. ఇది ఒక్క సింగిల్ వర్డ్లో మనం మాట్లాడుకోవాలంటే మంచి చెడుల మధ్య పోరాటం అంత్య తీర్పు వరకు కొనసాగుతూనే ఉంటుంది. గురుగులు గోధుమలు. గురుగులేంటి? అపవాది విత్తేవి. గోధుమలేంటి? సో దీని గురించి ఒక సింగులర్ వర్డ్, మంచి చెడుల మధ్య పోరాటం అంత్యకాలం వరకు ఉంటుంది. ఇక ఆవగింజ ఉపమానం. ఆవగింజ ఉపమానం ఏంటి? దేవుని రాజ్యం స్వల్పమైనదిగా ప్రారంభమయ్యి విస్తారముగా వృద్ధి చెందుతుంది. ఆవగింజ ఉపమానం. దాని గురించి సింగిల్ వర్డ్లో మనం. ఇక పులిసిన పిండి గురించి. పులిసిన పిండి గురించి ఎలా మాట్లాడుకోవాలి అని అంటే దీని గురించి కూడా ఆలోచిస్తే ఒక సందర్భంలో పులిసిన పిండిని మంచిగా పోల్చాడు, ఇక్కడ మరొక సందర్భంలో పులిసిన పిండిని చెడుగా పోల్చాడు. ఇక్కడ పులిసిన పిండి మంచిగా చెడుగా వాడాడు? మంచికే. దేవుని రాజ్యము, రాజ్యానికి సంబంధించిన సత్యము. పులిసిన పిండి చూడండి, చిన్న ముద్ద, పెద్ద దాంట్లో చిన్న ముద్ద పడేస్తే ఉదయానికి ఏమైపోద్ది? ఆ ముద్దంతా విస్తరిస్తుందా విస్తరించదా? తెలియకుండా. సేమ్ దేవుని రాజ్యము, దేవుని సత్యము కూడా చిన్నగా ప్రారంభమయ్యి తెలియకుండా ఎలా పులిసిన పిండి విస్తరించిందో సేమ్ అలాగే దేవుని రాజ్యం విస్తరిస్తుంది అన్నదానికి ఆ ఉపమానాన్ని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత దాచబడిన ధనం. దేవుని రాజ్యము ప్రజెంట్, దేవుని సత్యము మరుగుగా ఉన్న విలువైనదే. డబ్బు భూమిలో ఉన్న విలువైందే. చెప్పండి. బ్యాంకులో ఉన్న విలువైందే, జేబులో ఉన్న విలువైందే. డబ్బుని ఎలా ఓపెన్గా పెడితే విలువైంది, దాస్తే విలువ తగ్గిపోయేది, అలాగేమన్నా ఉంటుందా డబ్బుకి కానీ మిగిలినట్లకి కానీ? ఉండదు. దేవుని రాజ్యం కూడా ఇప్పుడు మరుగై ఉన్న దేవుని రాజ్యం ఎలాంటిది? విలువైనదే. దేవుని రాజ్యం విలువైనదే. ఇక ముత్యములు. రాజ్యము మరియు దాని సత్యం గురించి ఒకడు శ్రద్ధతో వెతికే అన్వేషణకు దేవుని రాజ్యం అర్హమైనది అని చెప్తున్నాడు. ఒక వ్యక్తి ఒక విలువైన ముత్యం గురించి ఎలాగైతే వెతుకుతాడో దేవుని రాజ్యానికి కూడా అర్హత ఉంది. ఎలాగా? ముత్యాన్ని వెతకడానికి ఒక మనిషి పడే తాపత్రయం దేవుని రాజ్యం గురించి మీరు వెతకడానికే ఎంతైనా దేవుని రాజ్యానికి, దేవుని సత్యానికి ఆ అర్హత ఉంది అని ఆ ఉపమాన భావాన్ని చెబుతున్నాడు. ఇక వల దేని గురించి మాట్లాడుతున్నాడనంటే అంత్య తీర్పు వరకు దాన్ని బయలు చేస్తుందట. వల ఈ వచ్చిన వారి స్థితిగతులు అంత్య తీర్పు వరకు అది బట్టబయలు చేస్తుంది అన్న భావం ఆ ఉపమానంలో మనకు కనబడుతుంది. ఇక ఇంటి యజమాని గురించి కూడా ఉపమానంగా మనం అనుకుంటే, ఇంటి యజమానుడు ఎవరు అని అంటే అక్కడ మనం చదువుకున్నాం కదా, 52వ వచనంలో ఎవరు అని అంటే క్రీస్తు యొక్క ఆ భావజాలం తనలో నిలుపుకున్నవాడట, ఆధ్యాత్మిక సంపన్నుడు. ఆ ఉపమానం మనకి ఏం చెప్తుందనంటే క్రీస్తు భావజాలం ఎవడైతే తనలో నిలుపుకుంటాడో వాడు ఒక ఆధ్యాత్మిక సంపన్నుడుగా ఆ ఉపమాన భావం మనకే తెలియచేస్తుంది. కాబట్టి ఇవి గతంలో మీరు వినే ఉన్నారు కాబట్టి 13వ అధ్యాయంలో దేవుని రాజ్యం గురించి సింగిల్గా అవుట్లైన్లో మనం మాట్లాడుకున్నాం. లేదు మనం వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మనకి ఎగ్జామ్ టైము దగ్గరికి వచ్చేసింది, మనం రోజు క్లాసులు పెట్టుకోవాలి. కాబట్టి అది జరిగే పని కాదు.
రోజు పెట్టుకుని చెప్పుకుని జరిగే పని కాదు. కాబట్టి ఇంకా ఎన్ని ఉన్నాయి? రేపు బుధవారం వంశావళి గురించి మాట్లాడతాను, తర్వాత ఆదివారం అద్భుతాల గురించి మాట్లాడతాను, మరలా మంగళవారం ఉపమానాల గురించే మాట్లాడతాను, మరలా బుధవారం ఇంకా లాస్ట్ అద్భుతాల గురించి మేబీ అవ్వదు, అది బుధవారం మాట్లాడుకోవచ్చు. తర్వాత శనివారం మీరు ప్రార్థన చేసుకుని పెన్న అట్ట పట్టుకుని యుద్ధానికి వచ్చేయడమే. కాబట్టి నా పరిధిలో నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నాను. మీరు టైం కేటాయించండి. చదవడానికి ముఖ్యంగా స్త్రీలకి టైం ఉండదు, అలాగే పురుషులకు కూడా టైం. కానీ రోజులో ఒక ఖచ్చితంగా 1 అవర్ ఉదయం, 1 అవర్ మధ్యాహ్నం మీరు టైం కేటాయించగలిగి నేను చెప్పినట్టుగా ఈ అధ్యాయం ఒక వైట్ పేపర్లో తీసుకుని ఇందులో ఏమున్నాయి, ఇందులో ఎవరు, ఇది ఎక్కడ, ఇది మీరు రాసేసుకున్నారనుకో మీకు అది అందులో క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ అధ్యాయం ఎక్కడ జరుగుతుంది గ్రూప్లో పెట్టచ్చు, ఈ అధ్యాయంలో శ్రోతలు ఎవరో గ్రూప్లో పెట్టచ్చు. చదవని బద్ధకస్తులకు కూడా అది ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ అవుతుంది. చదివే మీరు చదవని బద్ధకస్తులకి దారి చూపించిన వాళ్ళు అవుతారు. అందుకే గ్రూప్లో పెట్టండి ప్రతిదీ అని అంటున్నా. కాబట్టి ఈ చెప్తున్న ఈ ఇన్ఫర్మేషన్ని దేవుడు మనందరి వినికిల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా దేవ తండ్రి, మార్కుల కొరకు కాకుండా మా జీవితం మార్చుకోవడానికి, ఈ జీవితంలో ఎదుర్కొనే పరీక్షలను తండ్రి నిలబడి పాస్ అవడానికే మేము చదువుతుండగా ప్రభా మీ వాక్యం మమ్మల్ని బలపరుస్తుంది. అందుని బట్టి స్తుతులు చెల్లిస్తూ తండ్రి నిరంతరము ప్రభా ఈ పరిశోధన మాలో ఉంటూ సత్యవాక్యము చేత మేము తండ్రి కట్టబడుతూ, సత్యవాక్యము చేత ఉద్దీవింపబడుతూ తండ్రి సత్యవాక్యము చేత సంఘమును విస్తరింపజేస్తూ ప్రభా మీ మహిమార్థమే మేము బ్రతుకున్నట్లు కృప చూపించండి. 12వ తేదీ రాస్తున్నది, చదువుతున్నది మార్కుల కొరకు కాకుండా మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకొనుటకు కొరకు ప్రభా. ఒకవేళ మా దగ్గర పేపర్ మీద మార్కులు రాకపోవచ్చు, కానీ మీ దగ్గర మార్కులు రావాలి తండ్రి. అందుకే మీ మనసు మాకు అర్థం కావాలి, మీ దగ్గర మాకు మార్కులు రావాలి ప్రభా. అట్టి రీతిగా ఈ సత్యవాక్యం మా వినికిల్లో ఫలింప చేయమని మీ చేతులకు అప్పగిస్తూ తండ్రి, మిగిలిన విన్నటువంటి విషయాలు మరి మాకేదైనా అది లోపముగా అనిపిస్తే ప్రభా, ఒకవేళ ఏదైనా మేము తప్పుగా ఆలోచిస్తూ వెళ్తే మా మార్గాన్ని సరిచేయండి తండ్రి. మాకు గ్రహింపునివ్వండి ప్రభా. మేము చెప్పేదే సత్యము అన్న మూర్ఖత్వం మా నుంచి తొలగించండి తండ్రి. ఒకవేళ నా నోటి నుంచి ఏదైనా చెడు మాట, తప్పుడు మాట, తప్పుడు ఆలోచన వస్తే తండ్రి సరిచేసుకునే వివేచన నాకు అలాగే వినుచున్న వారికి ప్రసాదించమని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి ఉచిత కృప, పరిశుద్ధాత్మని సహవాసము సదాకాలము మనకును తన పరిశుద్ధులకును తోడై ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.